మనోజ్ షోరూమ్ ప్రమోషన్ కోసం మీనాని మోడల్ గా చేయమని అడిగిన ప్రభావతి షాక్ లో రోహిణి మనోజ్. దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. అండ్ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక మీనాకైతే మంచి ఆలోచన వచ్చింది. అదేంటి అంటే ఫ్లవర్ డెకరేషన్, స్టేజ్ డెకరేషన్ అండ్ అలాగే ఈవెంట్స్ చేయటం. వీటన్నిటినీ కూడా తను హ్యాండిల్ చేయగలిగిందంటే ఖచ్చితంగా మనం ఎదుగుతాం. అంత త్వరగా ఎదుగుతామంటే మనం ఊహించిన విధంగా ఎదుగుతాం. కానీ ఆర్డర్స్ రావడమే మనకుండే పెద్ద టాస్క్ అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇక నీకు ఇలాంటి మంచి మంచి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి పూలగంప అంటూ బాలు అయితే మురిసిపోతూ ఉంటాడు మీనాని చూసి. ఇక ఇలా ఉండగా ఇక మొత్తం మీద మీనా అయితే చాలా సంతోషంగా ఉదయాన్నే లేచి ఒక డిజైన్ తయారు చేస్తుంది. ఒక 2 డిజైన్ సెట్స్ తయారు చేసి పెడుతుంది. ఇక బాలు కిందికి వచ్చి అది చూసి ఏంటి మీనా ఇదంతా అని చెప్పని అడిగేసరికి ఏంటండి, ఎదుగోండి నేను ఫ్లవర్ డెకరేషన్ చేశాను. రేపు మన స్టేజెస్ ఎలా డెకరేట్ చేయబోతున్నాం ఏంటి అదంతా తెలియాలి అంటే ముందు మనం ఏం చేయగలమో తెలియాలి కదా అని చెప్పని అంటుంది. వావ్ మీనా, నిజంగా నీకు వచ్చే ఆలోచనలు సూపర్గా ఉంటాయి తెలుసా, నా పూల గంప అని మళ్ళీ మురుసుకుంటాడు. ఇక ఇంకేముంది, మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఈలోపు ఎలా డెకరేట్ చేసింది ఏంటి అంటూ చూస్తూ ఉండగా శృతి రానే వస్తుంది. మీనా ఏంటిది అని అంటే అదే ఫ్లవర్ డెకరేషన్స్ అనేవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. స్టేజ్ డెకరేషన్స్ అనేవి పెట్టుకుంటే అప్పుడు మనకి ప్రశాంతంగా మంచి సంపాదన అనేది ఉంటుంది కదా అని అంటుంది. నిజంగా ఇవి నువ్వే చేసావా అంటుంది. అవును శృతి, నేనే చేశాను అని చెప్పని అనగానే అసలు ఎంత బాగున్నాయో తెలుసా, సూపర్గా ఉన్నాయి, నేను కొన్ని ఫొటోస్ తీస్తానుండు అని చెప్పని అంటే ఇక మీనా సరే అంటుంది. నువ్వు నుంచో ఇక్కడ అని చెప్పి తన నుంచో పెట్టి ఫొటోస్ తీస్తూ ఉంటే ఈలోపు బాలు అంటాడు కదా, చాలా బాగున్నాయి కదా, ఇప్పుడు ఈ మోడల్స్ని మనం వాట్సాప్లో పెట్టడం, ఇంకా కొంతమందిని పిలిచి చూపిస్తే ఈజీగా వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా అని అంటే మీనా ఇప్పుడు నువ్వు ఇదంతా పబ్లిసిటీ ఎలా చేద్దాం అనుకుంటున్నావు అని అంటే ఏముంది, ఇది చూసి ఒక 10 మంది ఇంకో 10 మందికి చెప్తారు కదా, అలా తొందరగా స్ప్రెడ్ అవుతుందంటే నో నువ్వు చేయవలసింది సోషల్ మీడియాలో ప్రమోషన్. అలా చేయాలి అంటే ఇలా కాదు అంటూ నువ్వు మంచి శారీది కట్టుకుందు కానీ అంటుంది. ఏంటి మంచి శారీయా, నా దగ్గర అంత మోడర్న్గా ఉండే శారీస్ ఏమీ ఉండవు, నీకు తెలిసిందేగా అంటే నేను ఇప్పుడే మోడర్న్ శారీస్ పర్చేస్ చేసి తీసుకొచ్చాను, ఇందులోంచి నువ్వు ఒకటి కట్టుకో ఓకేనా, నేనే రెడీ చేస్తాను పదా అని చెప్పేసి శృతి పైకి తీసుకెళ్ళి మీనాని రెడీ చేసి తీసుకొస్తుంది. డబ్బడమ్మా ఏది మీనా అని అంటే వస్తుంది ఆగుబాలు, ఎందుకంత కంగారు అని చెప్పేసి అంటే దివి నుంచి భూమికి దిగొస్తున్న దేవకన్యలా అప్సరసలా ఉంటుంది మీనా. మీనాని చూసి మరొకసారి ఫ్లర్ట్ అయిపోతాడు బాలు అయితే. ఇక శృతి ఆ ఫొటోస్ అన్ని తీసి వీటిని మనం సోషల్ మీడియాలో ఎప్పుడైతే పెడతామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆర్డర్స్ రావడం స్టార్ట్ అవుతుంది. నేను మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి హెల్ప్ చేస్తాను, నా వంతు వరకు అది చేయగలను అని అంటుంది. థ్యాంక్ యూ అని చెప్పేసి అంటారు ఇద్దరు కూడా. ఇక అలా అన్న తర్వాత ఈలోపు ఇక్కడ రోహిణి ఏమో కామాక్షి దగ్గరికి వెళ్తుంది. ఎందుకు అంటే అసలు ప్రభావతి ఇంత ఈజీగా శివని విడిపించడానికి ఎలా ఒప్పుకుందా అనే విషయం గురించి వెళ్ళి ఇక కామాక్షికి కాస్త మసాజ్ చేసేసరికి ఇక మొత్తం విషయం బయట పెట్టేస్తుంది. అది తెలుసుకున్నటువంటి రోహిణి విద్యతో కలిసి చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే ఇప్పుడు ప్రభావతి దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బు అంటే కామాక్షి దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని తనే తీసుకుని ఆ డబ్బుని గుణాకి అప్పచెప్పాలి అని చెప్పేసి అనుకుంటారు. అనుకున్న ప్రకారంగా ఇద్దరు కలిసి కామాక్షి ఇంటికి వస్తారు. మీకు ఒక పోటీ ఆంటీ అని చెప్పేసి ప్రభావతితో చెప్పి 2 పాటలకి డ్యాన్స్ చేయిస్తూ కామాక్షిని డైవర్ట్ చేసి మొత్తానికి విద్య వంటగదిలోకి వెళ్ళి కందిపప్పు డబ్బాలో ఉన్న డబ్బుని తీసేస్తుంది. ఆ డబ్బు తీసుకొచ్చి గుణాకి ఇచ్చేసరికి గుణ అయితే వెరీ గుడ్, చాలా తక్కువ టైంలోనే బాగానే డబ్బు అరేంజ్ చేసావే అని అంటే తక్కువ టైంలో బాగానే అరేంజ్ చేయడం కాదు, చచ్చని తీసుకురావడానికి అంటూ ఉంటే సరే నేను చూసుకుంటానులే నువ్వు వెళ్ళు అని చెప్పేసి పంపించేస్తాడు. ఇక పంపించేసిన తర్వాత ఇక్కడికి గండం గట్టెక్కిందలే అని చెప్పని అనుకుంటారు ఇద్దరు. ఈలోపు ఇంట్లోనేమో ఫోటోషూట్ అరేంజ్ చేస్తుంది కదా శృతి. ఇక ఆ ఫోటోషూట్ జరుగుతూ ఉండగా ప్రభావతి, మీనా ఇంకా మనోజ్ ముగ్గురు కూడా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి
మీనా అయితే ఇంటి లోపల వైపుకు తిరిగి ఉంటుంది, బాలు బయట వైపుకు తిరిగి ఉంటాడు. ప్రభావతికి అక్కడ ఉన్నది మీనా అని తెలియక ఇక ఏం చేస్తున్నావురా నువ్వు అంటూ ఉంటే కిస్సింగ్ పోజ్లో ఉండేసరికి కంగారు పడిపోతూ అడుగుతుంది. ఇక బాలు ఇంకా ప్రభావతిని ఉడికించాలి, రెచ్చగొట్టాలి అని చెప్పేసి అదే నేను ఫ్లవర్ డెకరేషన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంది కదా మీనా, అందుకోసం అని చెప్పి ముంబై నుంచి మోడల్ని పిలిపించాను, అదే ఇది అని చెప్పని అంటే మోడల్ని పిలిపిస్తే దాన్ని బయట ఉంచాలి, ఇంట్లోకి తీసుకొచ్చి తైతక్కలేంటి అని చెప్పని అంటూ ఉంటే అయినా నాకు మీనా బోరు కొట్టేసిందిలే, ఇదిగో ఇదైతే నాతోటి ఎప్పుడు ఉంటానంటుంది అంటే ఏంటి దాని కాపురానికి చిచ్చు పెడుతున్నావా, దాన్ని పిచ్చిదాన్ని చేసి ఇక్కడ పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా మీనా, ఓసై మీనా నీ కాపురం తగలడిపోతుందే, ఈ సచ్చినోడు నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాడే, తొందరగా రావే ఎక్కడున్నావే అంటూ ఉంటుంది. ఈలోపు రోహిణి ఫోన్ చేసి ఇవ్వు అని చెప్పానంటే రోహిణి ఫోన్ చేసి ఇస్తుంది. దీని ఫోన్ మోగుతుంది కానీ ఇది మాత్రం కనిపించట్లేదు అంటూ ఉంటే ఈలోపు బాలు ఇంకా రెట్టిస్తూ ఉంటాడు, ఇంకా చీర చెంగ అడ్డు పెట్టి దగ్గరికి లాక్కొని ఇలా చేస్తూ ఉండేసరికి ఇది ఎక్కడికి పోయింది, వీడిక్కడ ఏదేదో చేస్తున్నాడు, దాని జీవితం అంతా నాశనం అయిపోతుంది అని చెప్పేసి బాధపడుతూ ఉండేసరికి ఇక మళ్ళీ ఫోన్ రింగ్ చేసేసరికి మీనా ఎక్కడ చచ్చావే మీనా అంటే ఇక్కడే చచ్చాను అత్తయ్య అని వెనక్కి తిరుగుతుంది. తిరిగేసరికి ఒక్కసారిగా మీనాని చూసి షాక్ అయిపోతుంది. నువ్వేనా అని అంటూ ఉంటే అవునత్తయ్య నేనే అంటే ఇంకెవరినో తీసుకొచ్చి వీడేదో చేస్తున్నాడని కంగారు పడ్డానులే అని చెప్పి అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ అత్తయ్య, నా కాపురం ఏమైపోతుందో, నా జీవితానికి అన్యాయం జరిగిపోతుందని మీరు నా గురించి ఆలోచించారు, అది చాలు అని అంటే అలా ఏం కాదులే, వాడెవరినో ఇంటికి తీసుకొచ్చాడని కోపం వచ్చి నేను అలా అన్నాను అని చెప్పేసి ఇక వెళ్ళిపోతుంది ప్రభావతి అక్కడి నుంచి. మొత్తానికి అత్తయ్యకు నేనంటే ప్రేమే చూసారా అంటే ప్రేమే, ఆ ప్రేమ నిజమైతే ఇంకా బాగుంటుంది అని అంటూ ఉంటాడు. ఇక ఈలోపు రోహిణి అయితే డబ్బు తీసుకెళ్ళి గుణాకి ఇచ్చేస్తుంది. గుణ ఆ డబ్బు తీసుకుంటాడు కదా, తీసుకున్న తర్వాత వర్ధన్ తోటి ఒకటే చెప్తాడు, ఇది బంగారు గుడ్డు పెట్టే బాతు, ఈ బాతుని మనం ఏ మాత్రం కూడా మిస్ చేసుకోకూడదు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ బాతుతో మనం ఆడుకోవాలి, ఆడుకోవడమే కాదు మనకు కావాల్సింది మనం తీసుకోవాలి అని చెప్పని అంటాడు. ఇక ఇలా ప్లాన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనోజ్కి షోరూమ్ ప్రొప్రైటర్ ఉన్నాడు కదా, అదే డీలర్షిప్ ఇచ్చిన అతను, ఆయన ఫోన్ చేసి మనోజ్ ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి, నేను ఒక్కొక్కడికి డిస్పాచ్ చేస్తాను, నువ్వు ప్రమోషన్స్ సేల్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకుంటే అలాగే సార్ తప్పకుండా సార్ అని చెప్పని అంటాడు. ఈలోపు రోహిణి చాలా సంతోషంగా ఉంది మనోజ్, మనం అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నాం, ఇంకా ఎదగబోతున్నాం అని అంటే కరెక్టే సార్ అయితే ఒక మాట అన్నారు, అదేంటంటే ప్రమోషన్స్ అవి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అంటే చూసుకుందాం మనోజ్ అంటూ ఉంటే ఎలా చూసుకుంటాం, ఇంటికి వెళ్ళి అమ్మతో డిస్కస్ చేయాలి అంటే ఈ విషయం గురించి అత్తయ్యతో డిస్కస్ చేసేదేముంది మనోజ్ అని అంటుంది. మరి లేకపోతే నీతో డిస్కస్ చేయనా ఏంటి అంటాడు. అదేంటి మనోజ్ అలా అంటావు అని అడిగితే అవును అమ్మ అయితే మంచి సలహా ఇస్తుంది రోహిణి అని చెప్పేసేసి అంటూ ఇక మనోజ్ అయితే అమ్మా అని ఫోన్ చేస్తాడు. ఏంట్రా అంటుంది ప్రభావతి. అనేసరికి నీతో కొంచెం మాట్లాడే పనుంది, నువ్వు ఎన్నింటికి ఫ్రీ అవుతావు, ఎప్పుడు వస్తావు, అదే నీ భరతనాట్యం క్లాస్ నుంచి అని అడిగితే నేనా ఇంకొక అరగంటలో వచ్చేస్తానురా అని చెప్పని అంటుంది. సరే ఇంటికి వచ్చాయి, ఇంట్లో మాట్లాడుకుందాం అంటాడు. ఏంటి మనోజ్ ఇది, నన్ను కాదని నువ్వు మీ అమ్మతో మాట్లాడటం ఏంటి అంటే మాట్లాడొద్దని నేను అనను, బట్ అసలు విషయం నాకు చెప్పకుండా అంటూ ఉంటే చెప్తానుగా రోహిణి ఇంటికెళ్ళాక చెప్తాను అంటాడు. మనోజ్ ఎందుకు అలా ఉన్నాడో ఇక రోహిణికి అర్థం కాదు. ఇక ఆలోచిస్తూ ఉండగా ఇక ఈలోపు రోహిణి అయితే మనోజ్తో పాటు ఇంటికి వెళ్తుంది. అమ్మా అంటూ ప్రభావతి దగ్గరికి వస్తాడు మనోజ్. ఏంటో చెప్పరా, ఏమైంది, మళ్ళీ ఏం కొంపలు ముంచావు అని అంటే కొంపలు ముంచడం కాదమ్మా, అదే మనకి డీలర్షిప్ ఇచ్చినటువంటి కంపెనీ ఓనర్ ఉన్నారు కదా, మన పార్టీ కూడా ఇచ్చాం అంటే అవును ఏమైంది అంటే ఆయన కాల్ చేశారు, సోషల్ మీడియా ప్రమోషన్స్ అన్నిటి గురించి జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. ఇప్పుడు మన షోరూమ్కి ఒక మోడల్ కావాలమ్మా, మంచి మోడల్ని తీసుకుని జాగ్రత్తగా మనం ప్రమోట్ చేసుకుంటే ఈజీగా మనమైతే ఇదే మన షోరూమ్ని డెవలప్ చేసుకోవటానికి ఉంటుంది. ఎవరికైతే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుందో అలాంటి వాళ్ళని మనం పెట్టుకుంటే చాలా బాగుంటుందమ్మా అని అంటూ ఉంటే ఈలోపే శృతి పరిగెట్టుకుంటూ వస్తుంది. మీనా మీనా అంటూ గట్టిగా అరుస్తుంటే ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు అంటుంది. ఆంటీ మీకు తెలీదు,
అసలు ఈ రోజు మార్నింగే కదా నేను మొత్తం అన్నీ ఎడిట్ చేసి పోస్ట్ చేశాను. అసలు అసలు ఈ ఫాలోయింగ్ చూడండి, ఎవ్వరికి ఇంత ఫాస్ట్గా ఇంత ఫాలోయింగ్ రాదు కామన్ పీపుల్కి అని అంటూ ఉంటే ఏమైందే అంటే, ఇదిగో ఈ వీడియో పెట్టి ఎప్పుడు పెట్టాను చూడండి, మార్నింగ్ పెట్టాను. ఇప్పుడు చూడండి ఎంతమంది ఫాలోవర్స్ వచ్చేసారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది మీనా అని చెప్పని అంటుంది. ట్రెండింగ్లో అంటే అనగానే ఎవరు ఎన్ని వీడియోలు పెట్టినా జనాలు మీనా వీడియోలే చూస్తారనమాట, అంతలా ట్రెండ్ అయిపోయింది అని అనగానే, ఆహా అంటే ఇప్పుడు ఏ వీడియో దాంట్లో పెట్టినా కూడా అందరూ ఆ వీడియోలను చూసేస్తారా అంటుంది. ఖచ్చితంగా చూస్తారు, అందులో మీనా కనిపించాలి, మీనా ప్రమోట్ చేయాలి దాని గురించి అని అనేసరికి, ఓహో సరే సరే అయితే అని చెప్పి, ఒరే మనోజు మనకి మోడల్ దొరికేసిందిరా అంటుంది. ఏంటత్తయ్య మోడల్ దొరికిందా, మీకు తెలిసిన మోడల్స్ ఎవరున్నారు అంటుంది రోహిణి. అనేసరికి నీకు తెలియదులే మాకు తెలుసు అని చెప్పని అనేసరికి, ఎవరు చెప్పండి అత్తయ్య అంటూ ఉంటుంది. చెప్తాను కదా ముందు వాడొప్పుకోవాలిగా అంటూ బాలు బాలు అని పిలుస్తుంది. ఏంటి మా అమ్మ గొంతు ఇంత శ్రావ్యంగా వినిపిస్తోంది, అది కూడా నా పేరు అని అంటూ బాలు గబగబా కిందికొచ్చి, తుతుతు ఎవరు పిలిచారు, ఎవరో నన్ను పిలిచినట్టు అనిపించింది, ఒక అజ్ఞాత వ్యక్తి నా కోసం పరితపిస్తున్నట్టు అనిపించింది, నేను విన్నది నిజమేనా, ఆ గొంతు నేననుకున్న వాళ్ళదేనా అంటూ ఏదేదో మాట్లాడుతుంటే, ఒరేయ్ నోరు మీరా పిచ్చి పిచ్చిగా ఉందా నీకు అని చెప్పని అంటూ ఉంటే, పిలిచితివేంటి మాతృమూర్తి అని అంటాడు. అది హెల్ప్ కావాలి అంటుంది. నీకు నా నుంచి సహాయం కావాలనా, ఇది ఎక్కడి విడ్డూరము, ఇది ఎక్కడి విచిత్రము అంటూ ఉంటే, నోరు మూసుకో, నీ నుంచి కాదు నీ పెళ్ళాం నుంచి, నీ పెళ్ళాన్ని అడగాలంటే నాకు చిన్నతనంగా ఉంటుంది అంటుంది. ఏంటమ్మా ఏం సహాయం కావాలి అంటూ ఉండగానే సత్యం వచ్చి, మీ అమ్మకి మీనా నుంచి సహాయం కావాలా అని అడుగుతాడు. అదే కదా నాన్న, ఆశ్చర్యచకితుడినై ఆనందంతో ఉప్పొంగుతూ చూస్తున్నాను, ఏం జరుగుతుందో అర్థం కానటువంటి స్థితిగతులలో ఉన్నాను అంటూ ఉంటాడు. ఇక చాలే ఆపరా అని ఏంటంటే అంటూ ఉంటుంది. ఏంటో చెప్పు మాతృమూర్తి అంటాడు. అదే ఆల్రెడీ సోషల్ మీడియాలో మీనా అదేదో ఇంగులో ఏంటి అది అంటే ట్రెండింగ్ ఆంటీ అంటుంది శృతి. ట్రెండింగ్లో ఉందంట కదా, అలా ట్రెండింగ్లో ఉన్నటువంటి మీనాతోటి మనోజ్ గడి షోరూమ్కి యాడ్ చేయిస్తే ప్రమోట్ చేయిస్తే ఎలా ఉంటుందా అని అనగానే, ఈ ఆలోచన తమరిదేనా లేక మీ సుపుత్రుడిదా అని అంటే, చచి నాది కాదురా, అమ్మ ఇప్పుడే ఈ మాట చెప్తోంది, నేను అమ్మని ఏదో సలహా అడిగితే ఆఖరికి ఈ సలహా ఇచ్చింది నాకు ఇప్పుడు అని చెప్పని అంటాడు. ఓహో అటులైనా నీ ప్రమేయం ఏమీ లేదు కదా, ఎందుకంటే నిన్ను నమ్మకూడదు అందుకని అని అంటాడు. చచ్చచ అయినా మీనాతో ప్రమోషన్ ఏంటమ్మా, పూలమ్ముకునే మనిషితో అనగానే, హలో మనోజ్ గారు, ఆ పూలమ్ముకునే మనిషే ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది, ఏంటో అనుకుంటున్నారు మీరు అని అంటుంది శృతి. ఆయన కూడా అత్తయ్య, తనతో ప్రమోషన్ ఏంటి అని చెప్పని అంటుంది. ఇక రోహిణి అయితే అనేసరికి ఇక వెంటనే, సరే తనతో కాకపోతే ఇంకెవరితో చేయిస్తారో చేయించండి అని చెప్పేసేసి అంటుంది ప్రభావతి. అనేసరికి ఎవరితో అంటే ఎవరో ఒక మోడల్ని చూద్దాం అని అంటాడు మనోజ్. ఏ మోడల్ను చూసి అసలు వాళ్ళకి ఫాలోయింగ్ ఉందో లేదో చూసుకొని వాళ్ళని వెతుక్కొని ఇదంతా పడే బదులు ఇంట్లో ఉన్న మోడల్ని ఉపయోగించుకుంటే మనకి ఖర్చు ఉండదు కదరా, చక్కగా తనకున్నటువంటి ఫాలోయింగ్ తోటే మనకి ప్రమోట్ చేసి పెడుతుంది, దాంతోపాటు ప్రశాంతంగా మనకు కావలసినటువంటి పని జరిగిపోతుంది. ఏం ఆలోచించకరా పిచ్చికన్నా, నీ పెళ్ళం మాటలు వింటూ కూర్చుంటే ఇక మన పని అదోగతే అని చెప్పని అంటుంది. ఇక ప్రభావతి అన్న మాటలతో సరేనమ్మా అలాగే అంటాడు మనోజ్. ఏంటి మనోజ్ ఇది, నువ్వెలా ఒప్పుకుంటావాలా అని రోహిణి పక్క నుంచి గొణుగుతూ ఉంటే, అమ్మ పెట్టదు అడుక్కు తినానివ్వదట, నువ్వు వెళ్ళి మోడలింగ్ చేస్తావా, అది చూసావా ఎంత బాగుందో, ప్రొఫెషనల్ మోడల్స్ కంటే కూడా అందంగా ఉంది అని చెప్పని అంటుంది. ఆంటీ మీరు నిజంగా మీనాని పొగుడుతున్నారా అంటుంది శృతి. అదంతా తయారు చేసిన నీ గొప్పతనం అనుకో, ఇప్పుడు రోహిణికి ఎలాగో పార్లర్ వర్క్ అంతా వచ్చు కాబట్టి రోహిణియే మీనాని ఇంకా నీట్గా రెడీ చేస్తుంది, దాంతో ఆటోమేటిక్గా మీనా అందం పెరిగిపోతుంది అనగానే, అంతే తప్ప మీనా అందగత్తె కాదు అంటావు ఏం మాతృమూర్తి అంటాడు. నేను అలా అనట్లేదురా అంటుంది.
అయితే మీనా అందంగా ఉంటుందని ఒప్పుకుంటున్నావా అంటే, ఒరే అవకాశం వచ్చింది కదా అని ఆడుకోవాలని చూసావనుకో జాగ్రత్త చెప్తున్నా అని అనేసరికి, నేనేం ఆడుకోవట్లా, నేను నిన్ను అడుగుతున్నానంతే అని చెప్పని అంటే, "ఆ, ఉంటుందిలే" అని అంటూ, ఒరే మనోజ్, నీకు ఏ రకంగా చెయ్యాలి, ఏం చెప్పాలి, ఏంటి అన్నీ కూడా మీనాకు చెప్పు. మీనా ఇలా చూస్తే అలా పట్టేస్తుంది, దాని ఏకాగ్రత గురించి నాకు తెలుసులే అంటుంది. అనేసరికి ఇక మనోజ్ సరే అయితే అని చెప్పేసి అంటాడు. రోహిణి అయితే మొహం చిన్నబుచ్చుకుంటుంది. ఏంటత్తయ్య ఇది, చదువుకుని ఒక పార్లర్ రన్ చేసి బ్యూటీషియన్గా వర్క్ చేస్తున్న నాకంటే మీనా బాగుంటుందా అంటే, అందం విషయంలో ఎవరికి వాళ్లే నమ్మ రోహిణి. ఎందుకంటే అందమే కాదు, మనకి అణకువ కావాలి, దాంతోపాటు లౌక్యం ఉండాలి. అవన్నీ కూడా మీనాలో ఉంటాయి, నీలో కాదు అంటూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే. అనేసరికి ఇక చాలా కోపం వస్తుంది ఎవరికి, రోహిణికి. అయినా ఏం చేయలేదు కదా, సైలెంట్ అయిపోతుంది. ఇక ఈలోపు ప్రభావతి చెప్పినట్టుగానే ప్రభావతి ఫర్నిచర్స్కి మోడల్గా మీనా రెడీ అవుతుంది. బాలు అయితే గర్వంతో ఉప్పొంగిపోతాడు, సత్యం కూడా. ఎక్కడ పూలు కట్టుకునే మీనా ఈరోజు మోడల్గా ఎదిగింది, సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. నా కోడలు నా ఎంపిక తప్పు కాదని నిరూపించింది అంటూ ఉంటే, అబ్బో ఫాదర్ ఆఫ్ ఇండియా తెగ మురిసిపోతున్నారే అని చెప్పనంటే, గర్వం రా గర్వం, చదువు లేంది అని చెప్పి మాటలు అనిపించుకుంది. ఇంట్లో పనులకు తప్ప ఎందుకో పనికిరావని చెప్పి అవమానాలు భరించింది. ఒక రకంగా ఒక మనిషిగా కూడా గుర్తింపు లేనటువంటి ఈ ఇంట్లో ఈరోజు నువ్వే దిక్కు నువ్వే గతి అనే పరిస్థితి తీసుకొచ్చింది. అది ఎప్పుడైనా సహనం ఓర్పుతోనే సాధించగలుగుతారా అని చెప్పేసేసి సత్యం అంటూ ఉంటే, నిజం నాన్న, వాటికి మాత్రం పెట్టింది పేరు మీనానే. అంత సహనంతో అంత ఓర్పుతో ఉంది కాబట్టే ఈరోజు తను అనుకున్నది సాధించగలుగుతోంది నాన్న అంటూ ఉంటాడు ఇక బాలు అయితే. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇక షాప్కి తీసుకెళ్తారు, అంటే షోరూమ్కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఇక అక్కడ షోరూంలో అందరూ కూడా మీనాని చూసి, ఈవిడ బాలు వాళ్ళ ఆవిడ కదా, పూలు కట్టుకునే ఆవిడ, ఎంత బాగుంది, అసలు నిజంగా రెడీ చేసిన వాళ్ళని అనుకోవాలి అంటూ ఉంటే, రెడీ చేయటం ఒక్కటే కాదు, వాళ్ళల్లో కూడా టాలెంట్ ఉండాలి అంటూ ఇక ప్రభావతి అంటుంది. ఈలోపు మనోజ్ వచ్చి, మీనా నువ్వు చెప్పాల్సింది ఇది అని అంటే, చేతికి పేపర్ ఇచ్చినంత మాత్రాన తను చదవగలుగుతుందా ఏంటి అంటుంది రోహిణి. అనేసరికి అది వాస్తవమే అనుకో, నేను చెప్పింది నువ్వు చెప్తే సరిపోతుంది మీనా అంటే, నాకు చెప్పండి బావగారు నేను చెప్తానులే అంటుంది. ఫస్ట్ టైం బావగారు అని చెప్పి పిలవడంతో మనోజ్ అయితే చాలా ఆశ్చర్యపోతాడు. మీకు మీరుగా ఇలా ఎదుగుతూ ఉంటే నేను మీకు ఇచ్చే గౌరవాన్ని ఇస్తాను అని చెప్పని అంటుంది. ఇక వెంటనే ఏమేం చెప్పాలో ఏంటో మనోజ్ చెప్పేసరికి బాలు వెంటనే నువ్వు ఆగరా అంటూ ఇలా చెప్పు అలా చెప్పు అని చెప్పి బాలు మీనాకి చెప్తూ ఉంటాడు. ఇక అదంతా చూసి మనోజ్ అయితే, వీళ్ళిద్దరి జంట చాలా తొందరగా ఎదుగుతారని నాకు ఖచ్చితంగా అర్థమవుతోంది అని మనసులో అనుకుంటాడు. ఇక బాలు చెప్పింది చెప్పినట్టుగా అలాగే ఎక్కడ తప్పు పోకుండా పొల్లు పోకుండా, ఎక్కడ ఎలాంటి పాజిటివాలో ఇస్తూ, ఎక్కడ హై పిచ్చో ఎక్కడ లో పిచ్చో ప్రతిదీ కూడా, ఎక్కడ ఏ ఎక్స్ప్రెషన్ చెప్పాలో అన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తూ మీనా యాడ్ కంప్లీట్ చేస్తుంది. ఇక దాన్ని వెంటనే మీనా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఇక ఆ పని తనకి రాదు కదా, శృతికి పంపించమని చెప్పి మనోజ్కి చెప్తుంది. ఇక శృతికి పంపించేసరికి శృతి అయితే డబ్బింగ్లో ఉండి దాన్ని అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. దాంతో ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉంటే, ఇక అప్పుడు బాలు ఒక్క నిమిషం ఉండు అని చెప్పి మౌనికకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి మౌనిక ఏంటన్నయ్యా అని అంటే, ఈ ఇన్స్టాగ్రామ్ ఈ ఉంటాయి కదా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, అలాంటి వాటిలో మన వీడియోల్ని అప్లోడ్ చేయాలంటే ఎలా అని అంటే, దాన్ని ఎడిట్ చేసుకోవాలి కదా అంటే, అది నేర్చుకుంది, ఎడిట్ చేసుకుంది అని చెప్పని చెప్తాడు. ఓ ఎవరు మేడం, మోడల్ మీనా గారా అంటుంది మౌనిక. నీకు కూడా తెలిసిపోయిందా అంటాడు. చాలా గర్వంగా ఉందా అన్నయ్య, మోడల్ మీనాకి భర్తని అంటే అంతేనా కదా, ఎంతైనా మేడం మోడల్ కదా అంటాడు. సరే ఎలా అప్లోడ్ చేయాలో నేను చెప్తాను అని చెప్పి మౌనిక చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు మీనా అప్లోడ్ చేస్తుంది. శృతికి నోటిఫికేషన్ వస్తుంది. మీనా అకౌంట్లోకి ఓ వీడియో అప్లోడ్ అయ్యింది. అది చూసి శృతి అయితే, వావ్ మీనా సూపర్గా ఎదిగావు, మొత్తానికి నేను బిజీగా ఉన్నానని నువ్వే ఎడిట్ చేసి అప్లోడ్ చేసావు, వెరీ గుడ్ అనుకుంటూ మీనాకి కాల్ చేస్తుంది. శృతి ఏమీ అనుకోకు, లేట్ అయిపోతుందని చెప్పి అత్తయ్య గారు అంటున్నారని మౌనికకి ఫోన్ చేశారు ఈయన. మౌనిక చెప్పింది, ఎడిటింగ్ నువ్వు ఎలాగో నేర్పించావు కదా
అందుకని అప్లోడ్ చేశాను అంటే ఎస్ మీనా, మన కాళ్ళ మీద మనం ఎదగాలి, మన కాళ్ళ మీద మనం నుంచోవాలి. ఇంకొకరి మీద ఆధారపడుతూ ఉంటే మన పనులు అక్కడికక్కడ ఆగిపోతాయి. నువ్వు చూసావా, షార్ప్గా డెసిషన్ తీసుకున్నావు, వెంటనే అప్లోడ్ చేసావు, వ్యూస్ చూడు ఫటాఫట పరిగెడుతున్నాయి, అండ్ అలాగే కాల్స్ కూడా వచ్చేస్తాయి, వాళ్ళకి రెడీగా ఉండమను అని చెప్పేసి అంటుంది. ఇక శృతి ఏది కూడా ఈగోకి తీసుకోకపోవటం మీనాకి చాలా ప్లస్ అవుతుంది. ఇలా మొత్తం మీద మీనాని మోడల్గా ప్రభావతియే సిఫార్సు చేయడంతో రోహిణికి ఇక కంటగింపుగా ఉంటుంది. మరి ఇప్పుడు రోహిణి ఎలాంటి ప్లాన్లు వేస్తుందో, మీనాని నిలువరించడానికి అడ్డగించడానికి ఏ విధమైనటువంటి ట్రిక్స్ ప్లే చేస్తుందో రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.